3 రోజుల క్రితం పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ పైన మెరుపు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఇజ్రాయేలీస్ చాలా మందిని బందీలుగా కూడా ఉంచుకుంది. ఇప్పుడు చాలా మంది హమాస్ దళాలు, మిలిటెంట్ దళాలు ఇజ్రాయెల్లోకి చొరబాటు చేసుకుని అక్కడ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ మనం వీడియో క్లిప్పింగ్స్ అన్నింటిలో చూస్తున్నాం. చాలా మందికి ఒక డౌట్, అసలు ఈ సమస్య ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది? ఇజ్రాయెల్ పాలస్తీనా, దీన్ని ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే ఎడతెగని సమస్య ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అసలు ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి గొడవ స్టార్ట్ అయింది అనేది చాలా మంది వెతుకుతూ ఉంటారు. నాకు అందిన సోర్సెస్, నాకు తెలిసిన కథనం ప్రకారం అసలు ఈ గొడవ గురించి ఒక టైం లైన్ చెప్పాలనుకుంటున్నాను. పూర్వము బాబిలోనియన్ కింగ్డమ్ కి జూడా కింగ్డమ్ కి మధ్య యుద్ధం జరిగింది. దానిలో జూడా కింగ్డమ్ ఓడిపోయింది, బాబిలోనియా గెలిచింది. జూడా కింగ్డమ్ అంటే జూవిష్ స్టేట్ అన్నమాట. ప్రస్తుతం ఇప్పుడున్న ఇజ్రాయేలీ స్థలం అది. జుడాయిజం అనేది ఎథ్నిక్ రిలీజియన్, అది జూయిష్ పీపుల్ అంటాం అన్నమాట.